కళ్ళకు కనపడని మనం ఎవరు చూడనటువంటి ఏ స్వర్గంలోనో ఏ నరకంలోనో పెళ్లి నిర్ణయించబడదు. ఒక మనిషి చేస్తేనే పెళ్లి అవుతుంది, లేకపోతే పెళ్లి కాదు అనేటువంటి దానికి అమ్మ తల్లి ఓ తల్లి ఓ అమ్మ నీ మాట నేను పట్టిన ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం. అందుకోసమే ఇందాక సార్ చెప్పినట్లుగా ఇక్కడ మహాత్మా పూలే దంపతుల ఫోటో ఉంది, అక్కడ బాబాసాహెబ్ దంపతుల ఫోటో ఉంది, మధ్యలో గౌతమ బుద్ధుడు ఫోటో పెట్టుకొని మనం పెళ్లి చేసుకుంటున్నాం. కారణం ఏంటి అంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దంపతులు కానీ పూలే దంపతులు కానీ ఈ సూగూరు గ్రామానికో ఈ జిల్లాకో మన ప్రాంతానికో సంబంధించిన వాళ్ళు కాదు. వ్యక్తిగతంగా పిల్ల కుటుంబానికో పిల్లారి కుటుంబానికో చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు మన రక్త సంబంధికులు కాదు, డైరెక్ట్ గా వాళ్ళ బంధువులు కాదు. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆ దంపతుల ఫోటోలను సాక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే మా కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, పిల్ల తరపున సమస్యలు ఉండొచ్చు, పిల్లగాలి కుటుంబం తరపున సమస్యలు ఉండొచ్చు, కానీ మాకు ఆదర్శం ఎవరంటే ప్రపంచ జ్ఞానిగా మారిన అంబేద్కర్. ఆర్థికంగా కష్టాలు వచ్చినా ఒక్కొక్కరిగా 4 పిల్లలు చనిపోయినా తన యొక్క లక్ష్యాన్ని వెనుకకెళ్లకుండా తను ఏ లక్ష్యం కోసం అయితే పని చేసిండో కష్టాలలో కూడా భార్య యొక్క కష్టాలను పంచుకున్నాడు. అంబేద్కర్ అమెరికాలో ఉండి చదువుకుంటున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా భర్తకు తన కష్టాలను తెలియనియకుండా, తన పిల్లలు చనిపోతుంటే ఆ కష్టాలను తెలియనియకుండా భర్తకు చేదోడు వాదోడుగా ఉన్న రమాబాయి కష్టానికి గుర్తించినటువంటి అంబేద్కర్ గాని వీళ్ళిద్దరు ఎక్కడైతే చివరి దాకా ఈ దేశంలో ఈ భూఖండం మీద ఆదర్శ దంపతులుగా ఉన్నారో వాళ్ళు మాకు ఆదర్శమని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు. రెండో జంట పూలే దంపతులు అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. త్యాగం అంటే అది ఎందుకు వాళ్ళ బొమ్మలు పెట్టుకున్నారంటే పెళ్లి చేసుకుంటున్నప్పుడే వాళ్ళు పిల్లలు కాకుండా భార్యకు ఆపరేషన్ చేయించి పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ పిల్లలైతే మాకు ఈ పిల్లల పట్ల కుటుంబం పట్ల స్వార్థం పెరిగి నా ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పి పిల్లలు కాకుండా పెళ్లిని చేసుకొని ఒక బ్రాహ్మణ పిల్లవాడిని దత్త తీసుకొని పిల్లవాడిని ప్రేమగా పెంచి ఆ పిల్లవాడికి పెళ్లి చేసి ప్రయోజనం చేసినటువంటి ఈ ఆదర్శ దంపతులు మాకు మార్గం అవుతారని చెప్పి వాళ్ళ బొమ్మలు పెట్టుకుని రోజు పెళ్లిని చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఈ రోజు రమేష్ సాత్వికుల యొక్క పెళ్లి సందర్భంగా మనం అందరం కోరుకోవాల్సింది, మనం ఆశించాల్సింది, ఆశీర్వదించాల్సింది ఏమిటంటే ఆయన ఎంత కట్నం ఇచ్చిండు, రేపు ఎంత కట్నం తీసుకుంటాడు, అసలు కట్నం తీసుకుంటారా లేదా, ఆయనకు బంగ్లాలు ఉన్నవా, ఇవి ఉన్నవా అవి ఉన్నాయా కాకుండా రేపు వాళ్ళు పిల్లలైన తర్వాత ఆ పిల్లలను బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చదివించగలిగితే, పూలే దంపతుల్లాగా గొప్ప ఆదర్శవంతంగా పిల్లలను తీర్చిదిద్దగలిగితే అది నిజమైనటువంటి వివాహానికి ఒక ప్రాతిపదిక అవుతుంది. ఆ పిల్లలను గొప్పగా చదివించడం ద్వారా, గొప్ప ప్రయోజకులను చేయడం ద్వారా, ఆర్థికంగా నిలదొక్కుకోవడం ద్వారానే రేపు వీళ్ళు ఎట్లా ఉంటారనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. శాశ్వతంగా మనం అందరం కూడా పెళ్లి లేని సందర్భంలో చాలా ఈ రోజు గొప్పగా జరుగుతూ ఉంది. నిజంగా పెళ్లి పెద్ద ఆర్భాటాలు లేకుండా, పెద్ద ఫంక్షన్ లేకుండా, అంగు ఆర్భాటంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాకుండా చాలా సింపుల్ గా మహనీయుల ఫోటోలు ఉన్నాయి, దండలు ఉన్నాయి, ప్రమాణ పత్రాలు ఉన్నాయి, చాలా సింపుల్ గా బంధుమిత్రులను శ్రేయభిలాషులను పిలుచుకున్నారు. ఎందుకోసం అంటే ఈ రోజు పెళ్లిళ్ళంతా కూడా ఆర్భాటాలకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని పెళ్ళైన తర్వాత ఈ రోజు వరకు మనం వస్తాము, పెళ్లి చూస్తాం, బాగా చేసినట్టాం, ఇంత తింటాం, మన పని మీద మనం వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అప్పులు చేసి ఆ పెళ్లి చేసుకున్న ఆనందాన్ని కూడా పొందకుండా ఆ చేసిన 10 లక్షలు 15 లక్షలు అప్పు తీర్చడానికి ఊరు వదిలేసి ఎక్కడో వలస వెళ్ళేటువంటి పరిస్థితి మన కుటుంబాలలో కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇక్కడ పెళ్లి అవుతున్నటువంటి రమేష్ సాత్విక దంపతులతో పాటు భవిష్యత్తులో పెళ్లి చేసుకునేటువంటి ఎవరైనా కూడా తమ యొక్క వివాహాన్ని కానీ తమ శుభకార్యాలు కానీ మన కుటుంబాల్లో జరిగేటువంటి చావు పెళ్లి లాంటి వాళ్ళ మీద అనవసరమైనటువంటి వృధా ఖర్చులకు వెళ్లకుండా అక్కడ పొదుపు చేసిన డబ్బులను పిల్లల చదువుల మీద, రేపు వాళ్ళకు పుట్టబోయే పిల్లల చదువుల మీద, వాళ్ళ ప్రయోజనం అయ్యే దాని మీద ఖర్చు పెట్టగలిగితే, వాళ్ళు గొప్పగా చదివించుకోగలిగితే, ప్రయోజనం చేయగలిగితే అప్పుడే ఆ పిల్లనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఏసమే కరెక్ట్ అల్లుడు మాకు దొరికిందని వాళ్ళు సంతోషపడతారు. లేదా బాబు కూడా ఈ తల్లిదండ్రులు కూడా మాకు మంచి కోడలు వచ్చింది, ఒక పద్ధతిగా ఉన్నది, పిల్లల్ని చదివించుకుంటుంది, ప్రయత్నం చేస్తుంది, చాలా మర్యాదగా ఉంటుంది అనేటువంటి
అనేటువంటి ఒక భావం రెండు కుటుంబాలకు ఏర్పడితే అది నిజమైనటువంటి పెళ్లిగా, నిజమైనటువంటి ఆదర్శ దంపతులుగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సార్ ఇంతకుండా ఒక మాట చెప్పాడు, ఏ ఇబ్బందులు రావా, వస్తాయి, గతంలో కన్నా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరికన్నా పెళ్లిళ్ళు అయినప్పుడు మీకు వచ్చిన కష్టాల కన్నా ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకు, రేపు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఉంది. ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉన్నప్పుడు పిల్లగాడి చదువు చెప్పడానికి సమయం కన్నా ఇంకా రీల్స్ చూడడానికో, యూట్యూబ్ చూడడానికో, లేదా సీరియల్ చూడడానికో ఎక్కువ ప్రయత్నం చేసేటప్పుడు రమేష్ కోపం వస్తుంది. లేదా పిల్లలకు 4 అక్షరాలు చెప్పమంటే ఫోన్ పట్టుకుని గెలుస్తున్నామని సాత్విక కోపం వస్తుంది. ఇది రావడం సహజం. కానీ ఒకసారి అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళుగా ఆలోచన చేసుకొని, ఎస్ మాకు వచ్చిన సాక్షులంతా కూడా చాలా పెద్దవాళ్ళు వచ్చిండ్రు, మా కుటుంబ సభ్యులు వచ్చిండ్రు, శ్రేయభిలాషులు వచ్చిండ్రు, 100 మంది వచ్చిండ్రు, వాళ్ళ సమక్షంలో మేము పెళ్లి చేసుకున్నాం, వాళ్ళందరికీ మేము ప్రమాణం చేస్తాము, ప్రమాణ పత్రాలు చదివాము, మేము ఆదర్శంగా ఉంటామని చెప్పేసి ప్రమాణం చేస్తాం. కాబట్టి చిన్న చిన్న వైఫల్యాలను, చిన్న చిన్న తప్పులను, తాత్కాలికంగా వచ్చేటువంటి కోపాలను అధిగమించుకొని మేము ఆదర్శ దంపతులుగా ఉండాలి, మా పిల్లలను కూడా అట్లా పెంచి పెద్ద చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మీరు ఉండగలిగితేనే ఈ పెళ్లికి అర్థం ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పెళ్లిని చేసుకోవాలంటే వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పెళ్లిలకు మార్గదర్శకంగా మీ యొక్క నడవడిక, మీ యొక్క ప్రయాణం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తూ, నిజంగా ఈ రకమైనటువంటి పెళ్లిలకు ఒప్పుకున్నటువంటి ఇరువురు కుటుంబ సభ్యులకు, వాళ్ళ యొక్క బంధువులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.